పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టుచీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఆంధ్రప్రదేశ్లో ప్రతిష్టాత్మకంగా బీపీసీఎల్ ₹1,00,00,000 ఇన్వెస్ట్మెంట్స్తో తీసుకొస్తున్నటువంటి రామాయపట్నం రిఫైనరీస్కి ఒక కీలకమైన ముందడుగు పడింది. బీపీసీఎల్ సంస్థ దీనికి సంబంధించి 2 ప్రముఖ సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుంది. దీని ఫలితంగా టార్గెటెడ్ టైం అంటే 2030 నాటికి ఈ కమర్షియల్ ఆపరేషన్స్ రామాయపట్నం రిఫైనరీ నుంచి స్టార్ట్ చేయాలని బీపీసీఎల్ ఆశిస్తోంది. ఆ దిశగా అడుగులు ముందుకు పడడానికి మార్గం సుగమమైంది. ఇంతకీ ఆ విశేషాలు ఏంటి ఒకసారి విశ్లేషించే ప్రయత్నం చేద్దాం. ఇది ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించినటువంటి అఫీషియల్ స్టేట్మెంట్. ఒక ఒప్పందం కుదిరింది బీపీసీఎల్కిను ఓఐఎల్కి మధ్యలో. ఈ ఒప్పందం సారాంశం ఏంటనేది కూడా ఇందులో వివరించారు. ఒకసారి చూద్దాం. ఓఐఎల్ లింక్స్ స్ట్రాటజిక్ అలయన్స్ విత్ బీపీసీఎల్ అండ్ ఎన్ఆర్ఎల్ టు బూస్ట్ గ్రోత్ అక్రాస్ రిఫైనింగ్, పెట్రోకెమికల్స్ అండ్ లాజిస్టిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్. దానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ అనమాట. ఓఎల్ అండ్ బీపీసీఎల్ ఎంటర్ ఇంటూ కొలాబరేటివ్ ఫ్రేమ్వర్క్ ఫర్ బిల్డింగ్ 1,00,000 crore ఇంటిగ్రేటెడ్ రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ ఫస్ట్ ఇన్ సౌత్ ఇండియా. సో ఇది ఒక మేజర్ ఇంపార్టెంట్ అగ్రిమెంట్. ఇందులో ముఖ్యమైనటువంటి పాత్ర పోషించినటువంటి అంశం ఇది. రెండింటి మధ్య ₹1,00,00,000 నిర్మాణానికి సంబంధించినటువంటి ఒప్పందం. ఇంటిగ్రేటెడ్ రామాయపట్నం గ్రీన్ ఫీల్డ్ రిఫైనరీ అండ్ పెట్రోకెమికల్ కాంప్లెక్స్కి సంబంధించినటువంటి నిర్మాణం దిశగా ఒప్పందం కుదిరింది. అంటే ఆయిల్ ఇండియా లిమిటెడ్కి సంబంధించి ఆయిల్ ఇండియా లిమిటెడ్ ఓఐఎల్ ఇండియా జెట్ అనేటువంటి వ్యవస్థ మన దేశంలో పెట్రోకెమికల్ కాంప్లెక్స్ల నిర్మాణానికి సంబంధించి విశేషంగా కృషి చేస్తున్నటువంటి ప్రభుత్వ రంగ సంస్థ. అలానే ఓఐఎల్, బీపీసీఎల్ అండ్ ఎన్ఆర్ఎల్ జాయిన్ హ్యాండ్స్ విత్ 3,500 crore క్రాస్ కంట్రీ ప్రోడక్ట్ ఎవాక్యుయేషన్ పైప్ లైన్ పోస్ట్ ఎన్ఆర్ఎల్ రిఫైనరీ ఎక్స్పాన్షన్. ఇది ఒక 700 కిలోమీటర్ల మేర పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి ఒప్పందం. ఇది 3,500 కోట్ల రూపాయలతో బీపీసీఎల్, ఓఐఎల్ అలానే ఎన్ఆర్ఎల్ 3 కలిసి చేసేటువంటి అగ్రిమెంట్ అనమాట. ఎన్ఆర్ఎల్ అనేది ఏంటి అనేది ఒక సందేహం కూడా మనకి రావచ్చు. ఒకసారి చూస్తే కనుక ఇది ఓఐఎల్కి సంబంధించినటువంటి అఫీషియల్ వెబ్సైట్. వాట్స్ ఆయిల్ ఇండియాస్ అంబిషియస్ ఎనర్జీ రోడ్ మ్యాప్ $65 ఆయిల్. ఇది మొత్తం వాళ్ళ అప్డేట్స్ అనమాట. న్యూస్ రిలేటెడ్ అప్డేట్స్ అన్నీ ఏమేమి వచ్చినాయి అవన్నీ కూడా ఇందులో ఇచ్చారు. సో ఇది ఒక ఇంపార్టెంట్ వ్యవస్థ కింద మనం చూస్తే. అలానే నిములిఘర్ అంటే ఇది అస్సాంలో ఉన్నటువంటి ప్లేస్ అనమాట. అక్కడి నుంచి నిములిఘర్ అనే రిఫైనరీ లిమిటెడ్ ఇక్కడ నుంచి పైప్ లైన్ నిర్మాణానికి సంబంధించినటువంటి అగ్రిమెంట్ 3,500 crores ఈ 3 సంస్థలు కలిపి నిర్మించబోయేటువంటి పైప్ లైన్. అది దేశవ్యాప్తంగా వచ్చేటువంటి ఒక సప్లై చైన్ లాగా ఉపయోగపడుతుంది అనమాట. సో దానికి సంబంధించినటువంటి పైప్ లైన్ ఈ 2 సంస్థలు ప్లస్ బీపీసీఎల్తో కుదుర్చుకున్నటువంటి ఒప్పందం. వీటి సారాంశం ఏంటంటే ఉమ్మడి నెల్లూరు జిల్లా పరిధిలో రామాయపట్నం ఏదైతే ముఖ్యమైనటువంటి రిఫైనరీ అవుతుంది, కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఆవిర్భవించిన తర్వాత 1,00,000 కోట్ల ఇన్వెస్ట్మెంట్స్తో, అది కూడా ప్రభుత్వ రంగ సంస్థ, భారీ సంస్థను తీసుకురావడం అనేది ఒక హెర్క్యులియన్ టాస్క్ కింద భావించారు. అనేక రాష్ట్రాలు పోటీ పడ్డాయి. ఫైనల్గా ఆంధ్రప్రదేశ్ దక్కించుకుంది. ఆంధ్రప్రదేశ్లో కూడా 3-4 లొకేషన్స్, అటు మచిలీపట్నమా, లేదంటే అటు శ్రీకాకుళం సైడా, లేదంటే ఇటు నెల్లూరు సైడా, ఈ 3-4 ఆప్షన్స్ చూసిన తర్వాత బెటర్ చాయిస్ కింద రామాయపట్నాన్ని చాయిస్గా తీసుకున్నారు. అక్కడ ఒక బ్రహ్మాండమైన పోర్ట్ నిర్మాణంలో ఉంది. ఎయిర్పోర్ట్ కూడా నిర్మాణానికి రెడీగా ఉన్నటువంటి పరిస్థితిని మనం గమనిస్తున్నాం. కాబట్టి బీపీసీఎల్ కూడా పనుల్ని ముమ్మరం చేసింది. హైదరాబాద్లో జరిగినటువంటి ఎనర్జీ టెక్నాలజీ మీట్ 2025లో దీనికి సంబంధించినటువంటి ఒప్పందం జరిగింది. కేంద్ర పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ ఒప్పందం పైన సంతకాలు చేశారు. కాబట్టి దీస్ పార్ట్నర్షిప్స్ మార్క్ సిగ్నిఫికెంట్ మైల్ స్టోన్స్ ఇన్ ఓఐఎల్స్ integrated growth strategies spanning refining, petrochemicals and logistics infrastructure and reaffirm its commitment to building a sustainable and self-reliant energy future for India. ఇది 3 అన్ని కూడా ప్రభుత్వ రంగ సంస్థలు కాబట్టి ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి అంశం కింద దీన్ని చెప్తున్నారు. సో బీపీసీఎల్ కొలాబరేషన్ వల్ల ఆయిల్ అండ్ బీపీసీఎల్ signed a non-binding MOU to explore collaboration in developing BPCL's upcoming greenfield refinery chemical complex near రామాయపట్నం పోర్ట్ ఇన్ నెల్లూరు డిస్ట్రిక్ట్, ఆంధ్రప్రదేశ్. సో మనకు సంబంధించినంత ఇది చాలా కీలకమైనటువంటి డెవలప్మెంట్ కింద మనం చూడాలి. సో అతి త్వరలోనే దీనికి టార్గెట్ కూడా 2030 కల్లా ఇక్కడ కమర్షియల్ ప్రొడక్షన్ జరగాలి అనేటువంటి టార్గెట్తో పనిచేస్తుంది బీపీసీఎల్. కాబట్టి ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి సమాచారాన్ని బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ క్లియరెన్స్ని, అలానే సెబీకి ఇచ్చినటువంటి రిమార్క్స్ లెటర్స్ని, ఇన్ఫర్మేషన్ లెటర్స్ని, కేంద్ర ప్రభుత్వ అప్రూవల్స్ని, వాటన్నిటికీ ఒక ఫైనల్ కన్క్లూజన్ స్టేటస్ లాగా ఇక ప్రాజెక్టు ఆన్ గ్రౌండ్ అవ్వడం కోసమే ఈ ఒప్పందాలు జరిగినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది. సో ఈ ప్రాసెస్ కంప్లీట్ అయింది కాబట్టి ల్యాండ్ హ్యాండ్ ఓవరింగ్ ప్రాసెస్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తోంది. ఆ దిశగా ఇంకంటే భూమి పూజ చేయడం, పనులు ప్రారంభించే దిశగా యాక్టివిటీకి ముందుకు సాగడానికి అవకాశం ఏర్పడుతుంది. చకచక ఈ పనులు కనుక ముందుకు సాగితే అనుకున్నటువంటి సమయానికి కమర్షియల్ ఆపరేషన్స్ని స్టార్ట్ చేయడానికి కూడా మార్గం సుగమం అవుతుంది.